ఈ నవరాత్రుల్లో భక్తుల నుంచి పూజలను అందుకుంటూ బిజీగా గడుపుతున్న గణనాథుడికి దేశంలోని కొన్ని చోట్లయితే మరింత స్పెషల్ గా పూజలను అందుకుంటున్నాడు. అలాంటి ప్రదేశాల్లో మధ్యప్రదేశ్లోని ఉజ్జయినికు సమీపాన ఉన్న చింతామన్ గణేష్ ఒకటి. ఇంతకీ ఈ గణపయ్య ఆలయ ప్రత్యేకత ఏంటి? ఈరోజు అనగనగాలో తెలుసుకుందాం. ఈ గణనాథుడి స్థల పురాణం వెనుక ఎన్నో గాథలు ఉన్నాయి. అందులో ప్రాముఖ్యత సంపాదించుకున్నది విక్రమాదిత్యుడి కథ. భారత వీరగాథల్లో ప్రత్యేక స్థానం సంపాదించుకున్న విక్రమాదిత్యుడు ఈ ఆలయాన్ని కట్టించారని చెబుతుంటారు. దాదాపు 2000 సంవత్సరాల క్రితం ఉజ్జయినిని పరిపాలిస్తున్న అవంతిక రాజ్య చక్రవర్తి విక్రమాదిత్యుడికి ఓ రోజు విఘ్నరాజు కలలో కనిపించి తాను సమీపాన ఉన్న క్షిప్ర నదిలో తామర పువ్వు ఆకారంలో కనిపిస్తానని దానిని తీసుకుని వెంట తెచ్చుకోమని చెబుతాడు. గణపతి ఆజ్ఞ మేరకే ఆ నదికి బయలుదేరిన విక్రమాదిత్యుడు కలలో గణనాథుడి చెప్పినట్టే ఆయన ఆకారాన్ని తలపించే ఓ తామర పువ్వుని గుర్తించి దానిని తిరిగి కోటకి తీసుకువచ్చేందుకు తిరుగు ప్రయాణమవుతాడు. అలా బయలుదేరిన విక్రమాదిత్యుడికి ఆ పువ్వును సూర్యోదయంలోగానే ఎక్కడికైనా తీసుకువెళ్లే అవకాశం ఉంటుందని, సూర్యోదయం అయ్యాక అది విగ్రహంగా మారిపోతుందని ఆకాశవాణి చెబుతుంది. దీంతో విక్రమాదిత్యుడు శరవేగంగా రథాన్ని పోనిస్తాడు. అయితే కొంత దూరం ప్రయాణించాక ఆ రథం తాలూకా ఓ చక్రం బురదలో కూరుకుపోతుంది. ఎంత ప్రయత్నించినా ఆ రథాన్ని బయటికి తీయలేకపోతాడు. ఇక అప్పుడే సూర్యోదయం కావడంతో ఆ పువ్వు కాస్త విగ్రహంగా మారిపోతుంది. భూమిలోకి సగం కూరుకుపోయున్న ఆ విగ్రహాన్ని వెలికి తీసేందుకు విక్రమాదిత్యుడు ఎంత ప్రయత్నించినా ఫలితం లేకపోవడంతో అది దైవేచ్ఛ అనుకుని విగ్రహాన్ని అక్కడే ఆలయంగా నిర్మించాడు. అలా అప్పటి నుంచి చింతామన్ గణపతి విశేష సేవలను అందుకోసాగాడు. ఇక ఈ ఆలయం 11 నుంచి 12 శతాబ్దాలు అప్పటి మాల్వా రాజులు అభివృద్ధి చేసినట్లు చరిత్ర చెబుతోంది.